100% నిజం. మేషరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో. అసలు మేషరాశి వారిని రహస్యంగా ఇష్టపడే వ్యక్తి ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. అసలు మేషరాశి వారిని రహస్యంగా ఇష్టపడే వ్యక్తి ఎవరు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక అయితే మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు మీ జీవితంలో ఎలాగ ఉండబోతుంది, మరియు కుటుంబం, వృత్తి, ఆర్థిక స్థితి, వ్యాపారం, ఆరోగ్యం, విద్య, ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే మేషరాశి వారికి ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ముందుగా కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుటుంబపరమైన జీవితంలో అయితే మేషరాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే చెప్పాలి. అయితే మేషరాశి వారు ఈ సమయంలో అయితే వారి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయడం ఈ సమయంలో అయితే మేషరాశి వారికి చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. మేషరాశి వారు చెందినవారు అయితే ఈ సమయంలో తల్లిదండ్రులతో అయితే వారి అభిప్రాయాలకు గౌరవం ఇస్తారనే చెప్పాలి. అలాగే తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా అయితే మేషరాశి వారికి ఈ సమయంలో పూర్తిగా లభిస్తాయనే చెప్పవచ్చు. సోదరీమణులతో అయితే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి. అలాగే ఈ మేషరాశికి చెందిన వారి పిల్లల విషయంలో మాత్రం కొంచెం సమయం పడుతుందనే చెప్పాలి. అలాగే కొంచెం సమయం వారి విద్యా విషయంలో మాత్రం కేటాయించాల్సి ఉంటుందనే చెప్పుకోవాలి. ఇక మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే వారి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వైవాహిక జీవితంలో అయితే మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు కొన్ని మార్పులు అయితే ఉంటాయనే చెప్పాలి. అయితే గతంలో ఏవైతే అపార్థాలు ఉన్నాయో భార్యాభర్తల మధ్య అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఈ సమయంలో ఎవరైతే మేషరాశికి చెందిన వారు వివాహితులు ఉంటారో వారికి ఈ సమయంలో వివాహ యోగం కూడా కనిపిస్తుందనే చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు కూడా అయితే ఈ సమయంలో ఫలవంతం అవుతాయనే చెప్పాలి. అయితే ఎవరైతే మేషరాశి వారు సంతానం కలగట్లేదని బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో సంతాన యోగం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారు అయితే ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో మేషరాశి వారి యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగపరంగా అయితే చాలా మంచి పురోగతి ఉంటుందనే చెప్పవచ్చు. ఇక మేషరాశికి చెందిన వారి యొక్క వృత్తిపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వృత్తిపరమైన జీవితంలో మేషరాశి వారికి అయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పాలి. ఈ సమయంలో పై అధికారులతోనూ సహోద్యోగులతోనూ అయితే సత్సంబంధాలు నెలకొంటాయనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో అయితే మేషరాశి వారు నూతన అదనపు బాధ్యతలు కూడా స్వీకరించవలసి రావచ్చు. అంతేకాకుండా నూతన ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో పై అధికారులు మేషరాశి వారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో మేషరాశి వారికి పై అధికారుల మద్దతు, ఉద్యోగుల సహకారం కూడా అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి. ఈ సమయంలో మేషరాశి వారికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా చాలా అధికంగా ఉన్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మేషరాశి వారికి మీకు నచ్చిన చోటులకి బదిలీలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందనే చెప్పాలి. అయితే ఈ మేషరాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఎవరైతే ఉద్యోగ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో అయితే ఆ ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు. ఇక మేషరాశికి చెందిన వారి యొక్క వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది పరిశీలించినట్లయితే కనుక మేషరాశికి చెందిన వారి యొక్క వ్యాపారపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పాలి. ఈ సమయంలో ఈ మేషరాశికి చెందిన వారు
వారి యొక్క వ్యాపార ప్రణాళికలు అనేవి చాలా అద్భుతంగా వేస్తారనే చెప్పాలి. కాకపోతే వ్యాపార ప్రణాళికలు అనేవి మాత్రం ఈ సమయంలో అంత లాభదాయకంగా ఉండవనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ సమయంలో వ్యాపార విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే ఏవైతే నూతన వ్యాపారాలు మొదలుపెట్టి వాటిలో లాభాలు రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉన్నారో వాటిలో ఈ సమయంలో అయితే ఆ వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్ళి మీకు లాభవంతంగా అయితే మారుతుందనే చెప్పాలి. ఇక మేషరాశి వారు ఎవరైతే నూతన వ్యాపార ఒప్పందాలు ఈ సమయంలో కుదుర్చుకోవాలనుకుంటున్నారో అవి వాయిదా వేసుకోవడం మంచిదనే చెప్పాలి. తర్వాత మేషరాశి వారు అయితే మరికొన్ని రోజుల తర్వాత వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మీకు చాలా లాభం అయితే వస్తుందనే చెప్పాలి. కాబట్టి ఈ సమయంలో మేషరాశి వారు వ్యాపార ఒప్పందాలు అనేవి వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశికి చెందిన వారి యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది పరిశీలించినట్లయితే కనుక ఆర్థిక పరిస్థితి అయితే మేషరాశి వారిది చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే చెప్పాలి. ఈ సమయంలో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏ రంగాల్లో ఉన్నవారికైనా కూడా అయితే ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి. కాకపోతే అనవసరపు ఖర్చుల విషయంలో మాత్రం వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాలనే చెప్పవచ్చు. మేషరాశికి చెందిన వారికి అయితే అనవసరపు ఖర్చులు ఎంత దూరంగా ఉంటే మీ యొక్క జీవితం అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి. కానీ ఈ సమయంలో మేషరాశి వారికి ఊహించని ఖర్చులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇంటి మరమ్మతులు చేయించడం లేదా వాహనాల మరమ్మతులు చేయించడం ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భూములకు సంబంధించిన ఖర్చు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అయితే మేషరాశి వారు నూతన వాహనాలు కొనడం లేదా నూతన గృహం కొనేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. కాబట్టి మీ సంపదకు మించి అయితే ఖర్చు చేయకుండా ఉండడం మంచిదిగా చెప్పుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా చూసుకుని ఖర్చు చేసుకోండి. అప్పుడే మీ యొక్క ఆర్థిక జీవితం అనేది చాలా అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పాలి. ఇక మేషరాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక ఆరోగ్యపరమైన జీవితంలో అయితే మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటున్నదనే చెప్పవచ్చు. అయితే గతంలో ఏవైతే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా 1000% మేషరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారని చెప్పాము కదా, వారెవరో కాదు. అయితే మీ జీవితంలో ఎవరైతే మీరు తీసుకునే నిర్ణయాలను మంచి చెడు ఏది అని బాగా ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయాల్లో ఏవైనా చెడు మీకు జరుగుతుంది అనిపిస్తే ఇది మంచిది కాదు, ఇది చెడు జరుగుతుంది అని చెప్తూ మిమ్మల్ని ఎవరైతే డైరెక్ట్ చేస్తూ ఉంటారో వారే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తి అనే చెప్పాలి. కాబట్టి అటువంటి వ్యక్తి ఎవరైనా మీ జీవితంలో ఉంటే వారిని కోల్పోకుండా ఉండండి, వారిని బాధ పెట్టకుండా ఉండేందుకైతే ప్రయత్నించండి. చూశారు కదా, అసలు మేషరాశి వారిని ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.